ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక కార్యక్రమం నిర్వహించాలంటే అన్ని శాఖలు వచ్చారు. అయిపోయిందా? గోవిందా అమ్మాయిలు వెనక్కి వచ్చేవాళ్ళు ఇటేపుకు రండి, ఇటేపుకు రావాలి అందరికీ. ఓం నమో వెంకటేశాయ. హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 15వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్న సమారాధన సుమారు 5,000 మందికి మా కాలనీ అసోసియేషన్ మరియు దేవాలయం అలాగే భక్తుల సహాయ సహకారాలు అందరితోటి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలకి ఆదరాభిమానాలు అందిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మా దేవాలయం దినదినాభివృద్ధి చెందాలని ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. సమేత వెంకటేశ్వర మందిరం 15వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిన్నటితో ముగించి ఈరోజు నేటికి స్వామివారికి సుమారు 5,000 మందికి అన్నకూటోత్సవం పెట్టి అన్నప్రసాదంగా భక్తులందరికీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. దీనికి దాతలందరూ కూడా మన తడవతి శ్రీనివాస్ గారు, సరిపిడికల రామారావు గారు, అలాగే అల్లం రమేష్ గారు, చెక్కా సుబ్బారావు గారు, మరి ఇతర భక్తుల సహాయ సహకారాలతోటి సుమారు 5,000 మంది భక్తులకి అన్నప్రసాదం ఈరోజు మొదలుపెట్టాం. ఇవన్నీ కూడా ఈ 8 రోజుల నుంచి కూడా దాతలు సహకరించిన దాతలకి, భక్తులకి, కమిటీ వారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా ఐసిఐసి బ్యాంక్ కాడి నుంచి గుడి దాకా ఉండేటువంటి రోడ్డుకి వేద మార్గగా మేము అనుకుని నామకరణం చేసుకోవటం జరిగింది. అది కూడా 15 సంవత్సరాలలో అది ఒక గుర్తుండాలనేటువంటి ఉద్దేశంతో అది ఒకటి పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈరోజు లక్ష్మీకాంతం గారని 1,00,000 రూపాయలు చాలా పెద్ద ఆవిడ ఒక 15 సంవత్సరాల నుంచి గుడి దగ్గరే అక్కడక్కడ ఉండేవారు. మరి ఆవిడ పోజు చేసుకున్న డబ్బులు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి దేవాలయానికి మీరు దేనికో దానికి ఉపయోగించండి అని చెప్పి తీసుకురావడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పెనుమొచ్చ సీతారామరాజు గారని ఆయన కూడా పెనుమొచ్చ సుబ్రహ్మణ్యం రాజు గారు ఒక 25,000 రూపాయలు శాశ్వత నిధి అని ఒకటి పెట్టాం మేము. అది నిత్యం కూడా గోత్రనామాలతోటి శాశ్వతంగా జరుగుతూ ఉంటుంది. దాని నిమిత్తం కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇలాగే ఇవన్నీ కూడా దాతల సహకారంతో మేము చేయడం జరుగుతుంది. దేవాలయానికి ఆస్తులు పొలాలు ఏమీ లేవు. ఇవన్నీ కూడా దాతలందరూ సహకరిస్తుంటే మాకు 15 సంవత్సరాల నుంచి కూడా దాతల సహకారంతో చేస్తున్నారు. అవి అందరూ నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు కమిటీ తరఫున తెలియజేస్తాం.